నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు ప్రపంచ దేశాలను భయపెడుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఓ ఈగ భయపెడుతోంది. ఈ ఈగ కారణంగా అమెరికా ప్రజలకు కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంతకు ఈ ఈగ గొడవేంటి? అమెరికా ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? ఇది ఎవరిపై దాడి చేస్తోంది? దీనిని ఎలా నియంత్రిస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాను ఓ ఈగ హడలెత్తిస్తుంది. కొద్ది రోజులుగా అమెరికా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్గా పేర్కొనే ఈగ పాడి రైతులకు తీవ్ర నష్టాలు పాలు చేస్తోంది. దీంతో ఈగ కోసం ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కోస్ట్లియోమియా హోమిని వోరెక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై నివాసం ఏర్పరచుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు వేసి మాంసాన్ని తింటూ పెరుగుతాయి. దీంతో ఆ జంతువులకు ప్రమాదం సంభవిస్తోంది. అలర్ట్ కాకుంటే ఇక ఆ జంతువులు చనిపోతాయి కూడా. అమెరికాతో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగల సమస్య అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. గత ఏడాది దక్షిణ మెక్సికోకు ఈ ఈగలు చేరుకున్నాయి. అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలిచ్చే ఆవులు మరణిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి సంతతి పెరిగిపోయింది. రోజుకు అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు, అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈగల దెబ్బకు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు, పాడి పరిశ్రమలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36,000 న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ ఇంజెక్షన్ కేసులు నమోదయ్యాయి. పూర్తిగా ఎదిగిన స్క్రూ వార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ పెరుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. స్క్రూ వార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. స్క్రూ వార్మ్ ఈగలను నియంత్రించేందుకు అగ్రరాజ్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. ఇక ఇందులో భాగంగా మగ ఈగలను సేకరించి ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అయితే అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒకటే ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి లేఖ రాశారు. టెక్సాస్, మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచిమరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం అంత ఈజీ కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదేం మొదటిసారి కాదు. 1960, 1970వ సంవత్సరంలోనూ ఈ ఈగలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే.